కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారని, ప్రజాస్వామ్యం ద్వారా సంక్రమించిన ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని అంటే అంత చూస్తామని మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు రాములు నాయక్ హెచ్చరించారు. సోమవారం నాడు ఆయన మెదక్ వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం దుర్మార్గమన్నారు. గత 10 ఏళ్లుగా అప్రజాస్వామిక పాలనను నడిపించిన ఆ కుటుంబం తిరిగి అలాంటి కుట్రలకే సిద్ధపడుతుందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల కల్లా కేసీఆర్ కుటుంబం తప్ప మరొకరు ఆ పార్టీలో మిగలరని ఆయన వ్యాఖ్యానించారు. సమావేశంలో మెదక్ బ్లాక్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు మహమ్మద్ ఆసిఫ్, కాంగ్రెస్ నేత సురేందర్ గౌడ్ ఉన్నారు. కేటీఆర్కు హరీష్ రావుకు అహంకారం పోలేదు. ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా ఇప్పుడు మేము అధికారంలో ఉన్నవాట్లు, అప్పుడు ఈయన మంత్రి ఉన్నప్పుడు షాడో ముఖ్యమంత్రిగా ఏ విధంగా చేసిండో ఆ విధంగా ఇది చేస్తుండో ఒక 6 నెలలో మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ని చేస్తాడంట. తస్మా జాగ్రత్త, మీ దగ్గర ఏం అలావుద్దీన్ దీపం లేదు, ప్రజల నుంచి ఎన్నుకోబడ్డాం, ప్రజల తీర్పుతోటి ఇదైనాము, మీ అవినీతిలో మీరు జైలుకు పోతారనే ఉద్దేశంతో మళ్ళా కార్యకర్తలను ముంగట్టు పెట్టుకొని మోసం చేయడానికి మళ్ళా బయలుదేరిదు. తస్మా జాగ్రత్త, మీరు పార్లమెంట్ ఎన్నికలలో మీకు ఇంకా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు గారు, తెలంగాణ ప్రజలు మేధావులు, ఉద్యమకారులు, కొట్లాడే శక్తి ఉంది. మీ మోసాలను అరికట్టి 10 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని దించారు. మీరు ముగ్గురే మిగులుతారు. మీ తెలంగాణ భారత దాంట్లో మీరు ముగ్గురే మిగులుతారు. మీకు మీ కుటుంబానికి జైలు పాలు కావడం తథ్యం అనేది తెలియపడుతున్నారు.